RRB NTPC previous year question. Rupert purchased a second-hand TV for 4,600 rupees, spent some money on its repairs, and then sells it for 5,406, thereby earning a profit of 6%. How much did Rupert spend on the repairs? రూపర్ట్ అనే అతను ఒక సెకండ్ హ్యాండ్ టీవీ కొన్నాడు. 4,600 కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు 4,600. స్పెండ్ సమ్ మనీ ఆన్ ఇట్స్ రిపేర్స్, కొన్ని రిపేర్లు చేయించాడు. రిపేర్స్ కాస్ట్ ప్రైస్లోనే, రిపేర్ వాల్యూ కూడా కాస్ట్ ప్రైస్లోనే ఉంటుంది. అండ్ సెల్లింగ్ ఫర్ 5,406 రూపీస్, దేర్ బై ఎర్నింగ్ ప్రాఫిట్ 6% వచ్చింది. సో సెల్లింగ్ కాస్ట్ ప్రైస్ అనేది 100% అనుకుంటే సెల్లింగ్ ప్రైస్ అనేది 106 అవుతుంది. 106 అనేది ప్రాఫిట్. 106 వాల్యూ మనకు తెలుసు 5,406. దీని నుంచి మనం 100% వాల్యూ కనుక్కోవచ్చు. 100/106 ఇంటూ 5,406 క్యాలిక్యులేషన్ చేస్తే మనకు 100% వాల్యూ వస్తుంది, అంటే కాస్ట్ ప్రైస్ వాల్యూ తెలుస్తుంది. క్యాలిక్యులేషన్ 2 5 10, 2 3 6, 2 2 2 2 3 2703/53. ఇలా బిగ్ నెంబర్స్ వచ్చినప్పుడు క్యాలిక్యులేషన్ చేయాలనుకుంటే ఈ 2 డిజిట్లో యూనిట్ డిజిట్ని క్యాన్సిల్ చేసేసుకోండి. ఇంకా 5 ఉంటుంది. ఇక్కడ 270 ఉంది. 5తో 5 4 20, 5 5 25, 5 6 30, 5 6 కాదు, 5 5 అయితే 25 దగ్గరలో ఉంది. కాబట్టి ఈ 53 × 5 ట్రై చేద్దాం. 5 3 15, 5 5 25, 265 వస్తుంది. 270 ఉంది కదా ఇక్కడ. సో 53 5, 265, ఇంకా 53 ఉంది ఇక్కడ. 53 వన్స్, సో 53 వన్స్ వస్తుంది. వాల్యూ 51 × 100, 5100. ఇది కాస్ట్ ప్రైస్ వాల్యూ. 100% వాల్యూ అనేది 5100. మనకి కాస్ట్ ప్రైస్ వాల్యూ వచ్చింది 5100. మనకి ఇక్కడ కొన్న వేల 4,600 ప్లస్ రిపేర్స్ ఉన్నాయి. ఈ రిపేర్స్ అనేవి ఈ 5,100లో 4,600 తీసేస్తే వస్తుంది. 5,100 మైనస్ 4,600 మైనస్ చేస్తే 500. రిపేర్లకు ఖర్చు చేసింది 500 రూపీస్. సో ద ఆన్సర్ ఈజ్ 500.